ఈటల రాజేందర్ గారు మాట్లాడుకుంటా బ్లంట్ రియాలిటీయే చెప్పిండు, గ్రౌండ్ రియాలిటీయే క్లియర్ కట్గా చెప్పిండు. ఏమన్నాడంటే పవర్ అనేది ఏదైతే ఉంటుందో చూడు, అధికారం అది నాయకులను అట్రాక్ట్ చేస్తుంది, ప్రజలను అట్రాక్ట్ చేస్తుంది. ఐడియాలజీ దాన్ని బలోపేతం చేస్తుంది. ఆయన అన్న మాటల యొక్క అంతరార్థం చెప్తుంది. కానీ అట్రాక్ట్ చేసేది మాత్రం పవరే. ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు అడిగినా అడగకపోయినా వాడు వచ్చి నేను కండువా కప్పుకుంటాను ఎందుకంటుండు పవర్లోకి వచ్చిన తర్వాత వాడిని డిసిప్లిన్లో పెట్టేది మళ్ళీ ఎవరు అని అంటే నీ ఐడియాలజీ. అయితే క్యాడర్ కూడా మనం ఉంచుకోవాలనంటే, క్యాడర్ని కాపాడుకోవాలంటే మనకు గవర్నమెంట్ కావాలి కదా, పెద్ద పెద్ద స్లోగన్లు ఉంటే సరిపోదు కదా అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇంకొకటి ఏమన్నానంటే, అగో ఫలానా గిరీష్ అనేటోడు ఆ ఊర్లో భారతీయ జనతా పార్టీ జెండా మోస్తాడు, ఊరంతా భారతీయ జనతా పార్టీ మోసేటట్టు ఉండాలి కదా, గిరీష్ గారు ఒక్కోడు కాదు కదా. అంటే ఎవరెవరైతే కొత్తోళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళని కాపాడుకునే తత్వం కూడా పార్టీదే కదా, పార్టీ మనుగడకే కదా. మీరు యాక్సెప్ట్ చేస్తారనుకుంటా. నువ్వు సీనియర్లను ఇగ్నోర్ చేస్తావు, నువ్వు ఎక్స్పీరియన్స్ని పెద్దగా పట్టించుకోగానే ఏమైపోతుంది అని అంటే ఉన్నోడు పోతాడు, వచ్చేటోడు కూడా రాడు, అంటే ఎగ్జిట్ స్టార్ట్ అవుతుంది.